ఫ్రెండ్స్, నా పేరు భాష. ఫ్రెండ్స్, ఇవాల్టి క్లాస్లో ప్లెయిన్ టాప్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చూద్దాం. ఫస్ట్ టాప్ లెంగ్త్ వైజ్ మెజర్మెంట్స్ను తీసుకుందాము. అలాగే ఈ వీడియో చూసే ముందు టాప్కు సంబంధించిన క్లాస్ 4, క్లాస్ 5, క్లాస్ 6, క్లాస్ 7 మరియు క్లాస్ 8 వీడియోలు దయచేసి చూడండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, చెస్ట్ లైన్ దగ్గర ఇలా స్కేల్ పెట్టండి, చెస్ట్ లెంగ్త్ మెజర్ చేయండి. చెస్ట్ లెంగ్త్ 15 సెంటీమీటర్ అని రాయండి. నెక్స్ట్ వేస్ట్ లెంగ్త్, ఇది చెస్ట్ మరియు హిప్స్కి మధ్యన మెజర్మెంట్ చేయండి. అలాగే 31 సెంటీమీటర్స్ రాయండి. ఫ్రెండ్స్, ఇక్కడ స్లిట్ అంటాము. ఇక్కడ వరకు హిప్స్ లెంత్ మెజర్ చేయండి, 45 సెంటీమీటర్ అని రాయండి. ఇక ఇది చివరిది, టాప్ లెంగ్త్ 86 సెంటీమీటర్స్ అని రాయండి. సో ఇంతటితో మనం లెంగ్త్ వైజ్ మెజర్మెంట్స్ను కంప్లీట్ చేసాము. ఫ్రెండ్స్, ఇక్కడ మనం అరౌండ్ మెజర్మెంట్స్ను తీయబోతున్నాం. ఫ్రెండ్స్, ఇక్కడ చెస్ట్ అరౌండ్ ఆంపిట్ నుండి ఆంపిట్ వరకు తీసుకోండి, 42 సెంటీమీటర్స్ అని రాయండి. నెక్స్ట్ వేస్ట్ అరౌండ్ ఆంపిట్ నుండి స్లిట్ మధ్యన మెజర్ చేయండి, 40 సెంటీమీటర్ అని రాయండి. అలాగే స్లిట్ నుండి స్లిట్ వరకు మెజర్ చేయండి, హిప్స్ అరౌండ్ 43 సెంటీమీటర్ అని రాయండి. నెక్స్ట్ బాటమ్ అరౌండ్ మెజర్ చేయండి, 46 సెంటీమీటర్ అని రాయండి. ఇక ఆర్మోల్ అరౌండ్ ఎస్ఎస్పి నుండి ఆర్మ్పిట్ వరకు కర్వ్ మెజర్ చేయండి, 19 సెంటీమీటర్ అని రాయండి. ఇక టాప్ అరౌండ్ మెజర్మెంట్స్లో షోల్డర్ విడ్త్ చివరిది. మీరు షోల్డర్ విడ్త్ను టాప్ బ్యాక్ ఫేస్లో మాత్రమే ఎస్ఎస్పి నుండి ఎస్ఎస్పి వరకు మెజర్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే 26 సెంటీమీటర్ అని రాయండి. ఇందులో ఫ్రంట్ నెక్ హైట్ మెజర్ హెచ్పిఎస్ నుండి చేస్తున్నాము. ఫ్రెండ్స్, ఈ విధంగా నెక్ మెజర్ చేయండి, 11 సెంటీమీటర్ అని రాయండి. ఫ్రెండ్స్, ఇక్కడ స్టార్ నెక్ ఉంది కాబట్టి మనము నెక్ అరౌండ్ మెజర్మెంట్ తీసుకోవడం లేదు. ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ బ్యాక్ నెక్ హైట్ హెచ్పిఎస్ నుండి ఈ విధంగా మెజర్ చేయండి, 9 సెంటీమీటర్ అని రాయండి. ఇక బ్యాక్ నెక్ అరౌండ్
హెచ్పిఎస్ నుండి హెచ్పిఎస్ వరకు రౌండ్గా మెజర్ చేయండి. 27 సెంటీమీటర్స్ అని రాయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ స్లీవ్ మెజర్మెంట్స్ తీసుకోబోతున్నాము. ఫ్రెండ్స్, స్లీవ్ లెంగ్త్ను ఎస్ఎస్పి నుండి స్లీవ్ ఓపెనింగ్ ఆర్ హెమ్లైన్ వరకు తీసుకోండి. అలాగే 12 సెంటీమీటర్స్ అని రాయండి. ఇక స్లీవ్ ఇన్సైడ్ను ఆర్మ్పిట్ నుండి స్లీవ్ ఓపెనింగ్ ఆర్ హెమ్లైన్ వరకు తీసుకోండి. 7 సెంటీమీటర్ అని రాయండి. స్లీవ్ విడ్త్ ఆర్మ్పిట్ నుండి ఫోల్డ్ ఆర్ అవుట్ సైడ్ లైన్ వరకు తీసుకోండి. అలాగే 16 సెంటీమీటర్ అని వ్రాయండి. ఫ్రెండ్స్, ఇక స్లీవ్ మెజర్మెంట్స్లో ఇది చివరిది. స్లీవ్ ఓపెనింగ్ ఆర్ హెమ్లైన్, ఇది ఇన్సైడ్ నుండి ఫోల్డ్ ఆర్ అవుట్ సైడ్ లైన్ వరకు తీసుకోండి. అలాగే 13.5 అని రాయండి. ఫ్రెండ్స్, ఇక్కడ హెచ్పిఎస్ టు ఎస్ఎస్పి మెజర్ కూడా తీసుకోండి. హెచ్పిఎస్ నుండి ఎస్ఎస్పి వరకు ఈ విధంగా మెజర్ చేయండి. అలాగే 6.5 అని వ్రాయండి. ఫ్రెండ్స్, మనం ఇప్పటిదాకా ప్లెయిన్ టాప్ కంప్లీట్ మెజర్మెంట్స్ను తీసుకున్నాం. కానీ చాలా మెజర్మెంట్స్ తీసుకున్నామని అనుకోకండి. కానీ ప్రస్తుతం కొత్తగా నేర్చుకునే వారికి మాత్రం ఎన్ని మెజర్మెంట్స్ అవసరమే. మీరు ఈ మెజర్మెంట్స్ తోటి టాప్ కంప్లీట్ కటింగ్ స్టిచ్చింగ్ చేయగలిగితే ఇక నెక్స్ట్ ఇన్ని మెజర్మెంట్స్ మీకు అవసరం ఉండదు. ఓకే ఫ్రెండ్స్, క్లాస్ కంప్లీట్ అయింది. ఇక సెలవు.